సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళను పాసిఫై చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మొన్న ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసిన తర్వాత ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి అదేదో సమ్మె స్టార్ట్ పెట్టకముందే చేస్తుంటే బాగుండేది, సరే తర్వాత చేసిన శుభపరిణామం. ఎందుకంటే కేసీఆర్ ఆయనలో దాదాపు 40 రోజులకు పైగా సమ్మె చేశారు, 36 మంది చనిపోయారు. అక్కడ దాకా రాకుండా ప్రభుత్వం సరే ఒకళ్ళు బలిదానం చేశారు పాపం. చేసిన తర్వాత అయినా స్పందించి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం మంచి పరిణామం. రెండవది పెన్షనర్స్ సంబంధించి మనం చాలా రోజులుగా డిబేట్ చేస్తున్నాం, పెన్షనర్స్ బాధలు. దాని మీద ప్రభుత్వం మన క్యాబినెట్లో 100 రోజుల్లో 6,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. 6,000 కోట్లు అంటే మొత్తం కాదు, 10,000 కోట్లు. బట్ 60% ఆఫ్ మనీ రిలీజ్ అయితే కొంత ప్రెషర్ తగ్గుద్ది. అట్లీస్ట్ ఇప్పుడు అందరికీ మొత్తం కాకుండా జీపీఎఫ్ సొమ్ములు అందరికి వచ్చేసాయి అనుకోండి, ప్రాబ్లం ఉండదు కదా. కొంత ఇప్పుడు 50 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది అనుకోండి, మనిషికో 20 లక్షలు చొప్పున అందరికి పడ్డాయి అనుకోండి ఇప్పుడు వరకు పెండింగ్ లో ఉన్న వాళ్ళకి. సో కొంత సొమ్ము అయితే వస్తుంది పూర్తిగా కాకుండా. సో దాంతో కొంత అయినా బెనిఫిట్ అవుద్ది. పెన్షనర్కు 100 రోజుల్లో 6,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి మన క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. దానికోసం మంత్రులు, ఎమ్మెల్యేలు మేమంతా కూడా మా జీతాలని కొంత సాక్రిఫైస్ చేస్తాం, కొంత తగ్గించుకుంటాం ఇప్పుడు అని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు తగ్గించుకుంటే ఎంత వస్తుంది? నెలకు 2-3 కోట్లు కూడా రాదు. వాళ్ళకి ఇవ్వాల్సింది 1,000 కోట్లు. కాకపోతే ఏంటంటే సింబాలిక్ ఇచ్చారు, మంచిదే కదా. మూడోది, ఇప్పుడు 5వ తేదీ వీళ్ళంతా కూడా నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. సో ఎందుకు నాకు గుర్తుంది, పోయిన 5వ తేదీ మే 5వ తేదీన మనం జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ పెట్టాం. ఆ పోలీస్ అవార్డ్స్లో పీసీఆర్ ఆ పోలీస్ అవార్డ్స్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన బయట ఉంటే మధ్యలో తీసుకోండి, ప్లే చేద్దాం. సో దానిలో చెప్పారు ఏంటంటే, అప్పుడే వాళ్ళు ఉద్యోగ సంఘాలు మేము సమరమే, ఇంకా మాకు డిఏలు కూడా ఇస్తలేరు, 5 డిఏలు పెండింగ్ అంటే ఆయన ఏం చెప్పారంటే, నా దగ్గర కోసుకోవడానికి కూడా రూపాయి లేదు, కోసుకుంటే కూడా రూపాయి రాదు, మనకు ఎవరు అప్పులు ఇస్తలేరు, మరి సమరమే అంటే ఎట్లా అని చెప్పి ఆయన కొంచెం ఉద్వేగంగా మాట్లాడారు. తర్వాత సరే ఉద్యోగ సంఘాల నుంచి వాటి నుంచి వ్యతిరేకత కొంత రావడంతో అధికారులతో కమిటీ చేశారు. కమిటీ చేసిన తర్వాత చివరికి జూన్ 13వ తేదీన కేబినెట్ మీటింగ్ లో ఒక డిఏ ఇచ్చారు. ఇప్పుడు కూడా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. పిఆర్సీ మన మార్చి 31 డేట్ ముగిస్తే మళ్ళీ ఇంకొక 6 నెలలు పిఆర్సీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో పిఆర్సీ ప్రకటించే ప్లాన్ ఉందో అంటే ఇప్పుడు పిఆర్సీ గురించి చర్చిస్తాం, రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పారు. నా అసెస్మెంట్ 2026లో పిఆర్సీ రాదు, 2027, 28 వరకు వెళ్తుంది. పిఆర్సీ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇస్తే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలని, సరే ఉద్యోగుల్ని మనం తప్పుదేవ పట్టించడం కరెక్ట్ కాదు, వస్తుంది ఏదో జరుగుతుంది అన్నది. పిఆర్సీ 2027, 28 ఎలక్షన్ ఇయర్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు, 2023లో చేయాలి. బట్ ఏ ప్రభుత్వం అయినా 1-2 ఇయర్స్ లేట్ చేస్తూ వస్తుంది. ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు లేట్ అయింది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కారణంగా చెప్తారు. పెన్షనర్లకు 6,000 కోట్లు ఇవ్వడం అన్నది చాలా మంచి పరిణామం. మీరు అన్నట్టు ఆ పిఆర్సీ అయితే అంత ఈజీగా రాదు. బట్ చాలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా ఉంటాయి. కేసీఆర్ ప్రభుత్వం అక్కడ చేసిన తప్పదే, 8 సంవత్సరాల్లో 1 సంవత్సరం బదిలీలు చేశారు. తప్పు కదా. ప్రతి సంవత్సరం బదిలీలు పెడితే నష్టం ఏంటి? ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ఉద్యోగులు ఏం కోరుకుంటారు? అంతే కదా, మాకు వాళ్ళ కన్వీనియంట్ ఉన్న ప్లేస్లో ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా అంతే కదా. మనం ప్రైవేట్ ఉద్యోగులం కూడా ఏంది, దూరం అయితే ఏం చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని అడుగుతాం, అంతే కదా. ప్రభుత్వ ఉద్యోగులు మామూలుగా ఏంటంటే వీళ్ళు వేరే దగ్గరికి పోరు, ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ కావాలి, దగ్గర పనిచేయాలి, ఊర్లలో ఉండరు, ఇవన్నీ చెప్తారు. కానీ ఎవరికైనా బేసిక్గా మనం ఆలోచిస్తే కనుక కన్వీనియంట్ ప్లేస్లో ఉండి ఉద్యోగం చేస్తేనే వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేయగలరు. అట్లా అని చెప్పి అందరూ హైదరాబాద్ రంగారెడ్డి కోరుకుంటారు, కానీ కష్టం. అందరికీ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లో ఉద్యోగాలు అంటే కష్టం కదా. ఎందుకంటే మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి మరి ఊర్లలో పనిచేసేవాళ్ళు ఎవరు కదా, గ్రామీణ ప్రాంతాల్లో. సో సాధ్యమైనంత వరకు భార్యాభర్త ఒక చోట పనిచేయడం, లేకపోతే దగ్గరగా కన్వీనియంట్ ప్లేస్లో వర్క్ చేయడం, ముఖ్యంగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి అది ప్రభుత్వం ఇవ్వాలి. సో పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అది ట్రాన్స్ఫర్స్, బదిలీలు చాలా ఇష్యూస్ అయినాయి చేయకుండా. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఇవి చేస్తే ఉద్యోగులు హ్యాపీ ఉంటారు, పెద్ద ఉండదు. కొన్నిటికి చాలా తక్కువ ఖర్చు అవుద్ది. ఎగ్జాంపుల్ హెల్త్ కార్డ్స్. ఇప్పుడు ఏంది, మనం ప్రైవేట్ ఉద్యోగులకేమో సంస్థలు ఇన్సూరెన్స్ ఇస్తే, లేకపోతే మనం ప్రైవేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ అది ఆ కార్డు పనిచేయదు. నిమ్స్లో తప్ప ఎక్కడా పనిచేయదు. మిగతా చోట అడ్మిట్ లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఉద్యోగుల
మెడికల్ రియంబర్స్మెంట్. ఆ బిల్లులు ఎప్పుడో వస్తాయి, క్యాష్లెస్ కార్డు లేదు. ఇగో ఇగో అగో అగో అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు తెచ్చారు. ఇప్పుడు లాస్ట్కు June 1 నుంచి క్యాష్లెస్ కార్డులు స్టార్ట్ చేస్తామంటారు. ఉద్యోగ సంఘాలే రెడీ అయినాయి. మేమే 50% కంట్రిబ్యూట్ చేస్తాం, మీరు ఒక 50% ఇవ్వండి, ప్రభుత్వం ఇవ్వండి, మేము 50% చేస్తాం, మాకు ఆ పని చేయని హెల్త్ స్కీమ్ వద్దు అని చెప్పారు. మంచిదే కదా, వాళ్ళే 50% ఇచ్చేందుకు వచ్చారు కదా. సో బేసిక్ శాలరీలో 1.5% ఎంత దాంతో వచ్చారు. సరే అది కొంచెం ఎక్కువైందనే కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ మొత్తానికి ఆ హెల్త్ స్కీమ్ పట్టాలు ఎక్కాలి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుంది, CGHS, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానిలో ఓపీ కూడా వర్తిస్తుంది. అంటే అవుట్ పేషెంట్ కూడా మన డాక్టర్తో తీసుకున్నా సరే దానికి కూడా కన్సెషన్ రేట్లో CGHS వస్తుంది. తర్వాత డయాగ్నోస్టిక్ సర్వీస్ అంటే టెస్ట్లు అవన్నిటి కూడా డిస్కౌంట్ వస్తుంది. CGHS రేట్ అయితే మనం ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయినా ఉంటుంది. ప్లస్ స్వయంగా CGHS డిస్పెన్సరీస్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. ఫ్రీగా అక్కడ అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు, చూపించుకోవచ్చు, ఓన్లీ ఎంప్లాయీస్కే. RTC వాళ్ళకి స్పెషల్ హాస్పిటల్ తార్నాకలు ఉన్నట్టు ఇట్లా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఉద్యోగులకు సంబంధించి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కానీ లేకపోతే ఎందుకంటే ఆర్థిక పరంగా భారం అనుకుంటే ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఏదో ఒత్తిడి తీసుకొచ్చారు. మొన్న బ్లాక్ బ్యాడ్జీలు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రొటెస్ట్ 5వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేస్తామంటే ప్రభుత్వం స్పందించింది, పట్టించుకోకుండా. మంచి పనే రేవంత్ రెడ్డి చేసింది. రేవంత్ రెడ్డిని అభినందించాల్సిందే. ఎందుకంటే మాకేం సంబంధం లేదన్నట్టు పట్టించుకోకుండా స్వయంగా ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడితే ఏమవుతుంది, ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడితే ఓకే ఉన్నాడు కదా, ఏదో ఒకటి చేస్తా అన్నాడు కదా అని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సంఘ నాయకుల మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏం సాధించారని చెప్పి మీరు ధర్నాలు బంద్ చేశారు, ఇది అని. ఆబ్వియస్లీ సంఘ నాయకులు అటు ఉద్యోగస్తులు ఇటు ప్రభుత్వం మధ్య నలిగిపోతారు. ఎందుకు నలిగిపోతారంటే ప్రభుత్వం ఏమో ఎందుకు మీరు ఎక్కువ తక్కువ చేస్తారో మీ సంఘం చెప్తామని అంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో సంఘ నాయకుల మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళ మీద. సో ఇటు ఇంకోవైపు ఉద్యోగస్తులు ఏమంటారు, మీ సంఘ నాయకులంతా కూడా మీరు పైరవీలు చేసుకోవడం మీరేం చేయట్లేదని వాళ్ళు అంటారు. సో వాళ్ళు టోస్ట్ లాగా నలిగిపోవాల్సిందే సంఘ నాయకులు. అందరూ పైరవీలు చేసుకునే వాళ్ళు కూడా ఉండరు కదా. సో అల్టిమేట్గా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి డిమాండ్స్ మీద చర్చ అయితే జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సరే మేము PRC తెప్పించుకుని అన్నారు, బట్ PRC కాకుండా పెన్షనర్స్కి 6,000 కోట్ల ఇవి ఇస్తామని చెప్పడం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభినందనీయం. రేవంత్ రెడ్డి అభినందించాలి. ఎందుకోసం ఇప్పుడున్న ప్రభుత్వ బడ్జెట్ కన్స్టెంట్స్లో 6,000 కోట్లు పెన్షనర్స్కి ఇస్తామంటే, ఎందుకంటే 10-12 వేల బకాయిల్లో ఇస్తామనడం చాలా మంచిది. తర్వాత నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా చిన్న చిన్న ప్రమోషన్స్, ఇప్పుడు టీచర్స్ ప్రమోషన్స్, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కు 20 సంవత్సరాలు అయినా ప్రమోషన్ రాదు. ఇటువంటి ఇష్యూస్. ప్రమోషన్ వస్తే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది, ఎంత 500-1000 రూపాయలు పెరుగుతుందేమో, లేదా 2-3 వేల రూపాయలు నెలకు పెరుగుతుందేమో, పెద్దగా ఇబ్బంది కాదు కదా. సో ప్రమోషన్స్ అటువంటి డిమాండ్స్ అయితే నెరవేర్చాలి. మాట్లాడదాం. మనతో పాటు శ్రీపాల్ రెడ్డి